ఆ ఒక్క రోజైనా ఉపవాసం. ఉపవాసము అంటే సమీపే నివాస. ఉప అంటే సమీపమునందు, సమీపే నివాసః ఉపవాసః. భగవంతునికి దగ్గరగా నివసించుట అని అర్థం ఉపవాసం అంటే. ఏమీ తినకుండా ఉండుట అనేది ఉపవాసం కాదు. నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి అన్నం మాత్రమే తినకుండా ఆ పళ్ళు, ఈ పళ్ళు, చపాతీలు, పూరీలు లేకపోతే ఇంకొకటి ఉపాహారాలుగా తీసుకోవడం అనేటువంటిది సరి అయినది కాదు. పరిపూర్ణమైనటువంటి ఉపవాసం. తినకుండా ఎందుకు ఉండాలి? ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం కదా! తినకుండా ఎందుకు ఉండాలి అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఎందుకు ఉండాలి అంటే పరిపూర్ణంగా భోజనం చేసి భగవన్నామస్మరణ చెయ్యడానికి కూర్చుంటే త్రేణుపులు వస్తాయి కానీ భగవన్నామం రాదు కదా. అందువల్ల నీవు తినకుండా ఉన్నట్లయితే ఆ భగవన్నామము ఆర్తిగా పలికేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడైతే భగవన్నామం చేస్తావో భగవద్దత్తమైనటువంటి సమయాన్ని ఆ పౌర్ణమి నాడు గడపగలుగుతావో దానివల్ల దివ్యత్వాన్ని పొందుతావు. మిగిలిన జీవితం అంతా కూడా భవ్యంగా సాగుతుంది అనేటువంటి ఆలోచనతో ఋషులు, పెద్దలు, మన పెద్దలు, పూర్వీకులు అనూచానంగా ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంప్రదాయాన్ని మనం కూడా ఆచరిస్తూ మన తరువాతి తరములకు అందించి వారి వారి జీవితాలను కూడా చక్కబరుచుకోవలసిన ఆవశ్యకత మనకు ఉన్నది కనుక తప్పక కార్తీక పౌర్ణమి నాడు చేయవలసిన వ్రత విధానములనన్నిటినీ కూడా చక్కగా చేద్దాం, దివ్యత్వాన్ని పొందుదాం.